దేవుడి దగ్గర మనం చూసి నేర్చుకోవాల్సింది తగ్గింపు, మనల్ని ఒకరినొకరు క్షమించుకోవటం. సహోదరులు కదా మనం అంతా. తప్పు చేశాడు నీ సహోదరుడు, ఏం చేయాలి? క్షమించు. తప్పే చేశాడు, తప్పేనండి. ఏడు పెద్ద తప్పు? తప్పే. ఏ తప్పైనా కానీ, పాపం ఏదైనా కానీ, నీ సహోదరుడు తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళని క్షమించడానికి సంఘం ఉంది. తప్పు చేసిన వాళ్ళని క్షమించడానికి క్రీస్తు రక్తం ఉంది. జబ్బు వచ్చిన వాళ్ళకి మాన్పించడానికి వైద్యం ఉంది, హాస్పిటల్ ఉంది. వెళ్ళరా? జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళరా? రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళరా? ఎందుకుంది హాస్పిటల్? మీకు వచ్చిన రోగాలు తీయడానికి. రోగం దానంతట అదే పోవాలి, కానీ నేను మాత్రం చచ్చిన హాస్పిటల్కి వెళ్ళను అన్నావు అనుకో, పోతావు నువ్వు. అవునా? ఎందుకు అలాంటి పనికిరాని పంతాలు ఎవరి దగ్గర? నువ్వు హాస్పిటల్ మీద పంతం పెట్టి అడిగితే పోయేది నువ్వే, డాక్టర్కి ఏమవ్వదు, ఆడు బాగానే ఉన్నాడు, మందులు వేసుకుంటాడు రోగం వచ్చినా. ఇప్పుడు దేవుడి దగ్గరకు నువ్వు వెళ్లకుండా ఎవరి మీద పంతం పడుతున్నావు? ఏం చేయాలి? చాలాసార్లు నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను, మీ సహోదరుడితో ఏమైనా గొడవ ఉంటే ముందు వెళ్ళిపడితే సమాధాన పడప్పుడు నా దగ్గరికి రాని దేవుడు చెప్పాడా? మరి ఎన్ని ఎందుకు చెప్తున్నాడు? గొడవలొద్దు, విడిపోకండి, ఒకరినొకరు క్షమించుకొని పని చేయండి అని. మరి ఎక్కడ పని చేస్తున్నారు మీరు? పంతానికి పోతున్నారు. అతడు నా దగ్గరికి రావాలి, నేను అతని దగ్గరికి వెళ్ళను. వద్దు, మానుకోండి. అప్పుడే మీరు మీ సహోదరుని క్షమించినప్పుడే మీ పాపాలు క్షమించబడతాయి. క్షమించండి, మీరు క్షమాపణ పొందండి, ఇద్దరు సమాధాన పడిపోండి. అప్పుడు సహోదరుల నుంచి గొడవ ఎందుకు?